హాయ్ అండి. నమస్తే. నేను మీ వాసవి. వెల్కమ్ టు పీవీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో గ్రైండర్లో వేసిన పిండితో గారెలు ఎంత మెత్తగా మృదువుగా వస్తాయో చూపించబోతున్నాను. చాలామందికి గారెలు ఎక్కువగా ఆయిల్లో పీల్చేస్తాయని లేదా గట్టిగా వస్తాయని అంటుంటారు. ఈ వీడియో చూస్తే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ముందుగా మినప్పప్పుని 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మినపప్పుని శుభ్రంగా పొట్టుపోయేలా కడుక్కోవాలి. శుభ్రం చేసిన మినపప్పుని గ్రైండర్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పోయకూడదండి, పలచగా అయిపోతుంది కదా పిండి. గ్రైండ్ చేసిన పప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒకసారి ఆ మిశ్రమాన్ని అంతా కలుపుకొని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండీ పెట్టుకోవాలి. అప్పుడే కదా మనకి గారెలు వేయటానికి, తిప్పటానికి, తీయటానికి ఈజీ అవుతుంది. ఇంకా పాలిథిన్ కవర్ తీసుకుని దానికి వాటర్ అప్లై చేస్తూ 1 బై 1 వేసుకోవటమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పల్లీ చట్నీతో తినేయటమే. మీకు పిండి పలచగా అయిందనుకోండి, బియ్య పిండి కలుపుకొని వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.